ఇంత వేగంగా తిరుగుతూ ఉన్న భూమి మనకు ఒక రోజు మన జీవితంలోనికి వస్తుంది. చూడండి, 365 రోజులు అయిపోయాయి గత సంవత్సరము. కానీ ఇవాళ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే ఆ దేవుడు ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడు అనేది ఎంత వాస్తవం చూడండి ప్రియులారా. ఇప్పుడు చదువుకున్న వాక్యం, ఇప్పుడు చదువుకున్న మాట, దేవుడు కాలము సమయము తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడంట. అందుకనే ఈ రోజు అనేది మనకు వచ్చి ఉన్నది. ఈ రోజు అనేది మనకు వచ్చి ఉన్నది ప్రియులారా. ఇంకొక మాటను చూద్దాము. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనము. కీర్తన గ్రంథం, సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. చూడండి ప్రియులారా, సంవత్సరము అనే దయా కిరీటాన్ని నీవు ధరింపచేసి. చూడండి పిల్లలు, ఇవాళ ఒక సంవత్సరము మనకు దేవుడు ఇచ్చాడంటే ఆయన దయ గనుకనే. నిజంగానే ప్రియులారా, ప్రతి మాట జాగ్రత్తగా వింటే మీరు ఆశ్చర్యపడిపోతారు. మన పట్ల దేవుడు ఇంత ఆలోచన కలిగి ఉన్నాడా? మన దేవుడు ఇంత గొప్ప దేవుడా? ఒక రోజు నా బ్రతుకులోనికి వస్తున్నదంటే దేవుని కష్టం ఇంత గొప్పగా ఉన్నదనేది మీకు అర్థమైపోతుంది. ఏమంటున్నాడు అక్కడ? ఒక సంవత్సరం అనే దయా కిరీటము నీవు ధరింపచేసి ఉన్నావు. తెలుసా? 25 వెళ్ళిపోయింది, 26లోనికి అడుగు పెట్టి ఉన్నాము. ఇది ఎవరి దయ? ఆ దేవుని దయ ప్రియులారా, దేవుని దయ. అయితే ఆ దేవుని దయను పొందుకుంటున్న మనము ఆయనకు తిరిగి ఏమి చేయగలుగుతాము? ఈ సంవత్సరంలో మనం అందరం సంతోషంగా ఉన్నాం కదా, అందరం మనం హ్యాపీగా ఉన్నాం కదా, అందరికి మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాము కదా, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం. కానీ ఒక ఆలోచించవలసిన విషయం ఏంటి తెలుసా? మన సంతోషం ఓకే, కానీ ఆయన సంతోషంగా ఉన్నాడా? అర్థమవుతుందా ప్రియులారా? మనం హ్యాపీ, ఇవాళ మనం హ్యాపీ, మంచి కొత్త బట్టలు వేసుకుంటున్నాము, బంధుమిత్రులను పిలుచుకుంటున్నాము, విందులు చేస్తున్నాము, ఆనందిస్తున్నాము. కానీ ఈ కొత్త సంవత్సరము నీకు ఇచ్చాను, ఈ కొత్త సంవత్సరంలో నేను ఆనందించాలి అని దేవుడు అనుకుంటున్నాడు. కానీ నిజంగానే ఆయన ఆనందంగా ఉంటున్నాడా అనే మంచి ఆలోచన చేయాలి ప్రియులారా. ఆలోచన నిజంగానే నూతన సంవత్సరం అంటున్నాము, కానీ మారింది ఒక డేట్ తప్ప మిగతా ఏమీ మారలేదు. ఇది నేనంటలా, వాక్యం అంటుంది. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. తర్వాత ఇక నూతనమైనది ఒకదాని గురించి ఎవడు చెప్పును? సూర్యుని కింద నూతనమైనదని ఎవరు చెప్తారు చెప్పండి? ఏదైనా కొత్తగా ఉందా? ఆ డేట్ తప్ప మిగతా నిన్న చూసిందే కదా, నిన్న ఉన్నవే కదా, ఇంతకు ముందు చూసినవే కదా. చూడండి ప్రియులారా, నూతనం అనేది ఏదై ఉండుద్ది తెలుసా? ఇవన్నీ కాదు ప్రియులారా. నూతనం అనేది
వాక్యం ఏం చెప్తుంది చూడండి. నూతనం అంటే ఏంది అనేది స్పష్టంగా వాక్యం మనకు తెలియచేస్తున్నది. కొద్దిసేపు మాట్లాడాలి కనుక త్వరగా నేను మీకు రెఫరెన్స్ అలాగనే వివరణ ఇస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలనైనవి. చాలు అర్థమైందా? నూతనం అనేది ఏంటి తెలుసా? క్రీస్తు నందు ఉన్నవారే నూతనము. ఎందుకు? గత జీవితాన్ని వదిలేశారు. గతములో ఎన్నో విషయాలు తెలుసు కదా. మనిషి క్రీస్తులో రాకముందు ఎలా ఉన్నాడు అనేది మన అందరికీ తెలిసిందే. పాపపు బ్రతుకు, ఎవరికి నచ్చని జీవితము, అలాంటి జీవితాన్ని వదిలేసి పాపపు బ్రతుకును వదిలేసి క్రీస్తులో నూతనమయ్యాము. అలాంటి వారు ఎలా ఉండాలి? క్రీస్తులో నూతనమైన వారు నూతనంగానే ఉండాలి. చాలా అద్భుతంగా ఉండాలి. అసలు క్రీస్తులో ఉన్న వారిని చూస్తేనే అసలు నిజంగానే మనుషులంటే వీళ్ళు, మనం గాని వీరిలాగా మారిపోవాలి. క్రొత్తగా అగపడాలి, అందరికీ క్రొత్తగా అగపడాలి. కానీ చాలా మందిలో లేని స్వభావం ఏంటి తెలుసా? పేరుకు మాత్రం క్రీస్తును అంగీకరించి ఆ పాత స్వభావాన్ని ధరించుకొని సంవత్సరము తిరుగుతూ ఉంటారు. చాలా బాధ. అరే, ఆయన పడిన కష్టము, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆయన ఆలోచన ఎంతమంది ఆలోచిస్తున్నారు పిల్లలు? ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఆ దేవుని కష్టం ఏమైనా సామాన్యమైనది చెప్పండి? ఆకాశంలో నిరాధారంగా నిలిచి ఉన్న ఈ భూమి తిరగడం అంటే సామాన్యమైన విషయమా చెప్పండి? ఒక బండి నడపాలంటే ఒక డ్రైవర్ ఉండాలి, ఫ్లైట్ నడపాలంటే పైలట్ ఉండాలి కదా. ఇంత భారీ వాహనాన్ని నడపాలంటేనే ఒక వ్యక్తి ఉండాలి. అయితే ఈ ప్రకృతిని నడుపుతున్నది ఎవరు చెప్పండి? ఏదైనా మనిషి నడుపుతున్నాడా? మనిషి వల్ల సాధ్యమా చెప్పండి? లేదు. ఆ దేవుడు నడుపుతున్నాడు ప్రియులారా ఈ ప్రకృతిని. ఆయన చాలా కష్టము మన పట్ల. నిజంగానే మనం ఈ భూమి మీద రాకమునిపే మన గురించి ఎంతో ఆలోచన కలిగి ఆయన మన కొరకు సమస్తాన్ని చేసిన దేవుడు తెలుసా. సమస్తాన్ని చేసిన దేవుడు. ఆయన గురించి మనం ఎంత ఆలోచించాలి ప్రియులారా. మనకి ఏం తక్కువ చేశాడు చెప్పండి? మనల్ని ఎంత మంచిగా చూస్తున్నాడు చెప్పండి. నిజంగానే తెలుసా, మన పుట్టక ముందే మన గురించి ఆలోచించిన మన కన్న తండ్రి అయిన మన పరలోకంలో ఉన్న మన దేవుడు మన ఆహారం గురించి, మన దినచర్య గురించి ప్రతిదీ ఆయన ఆలోచించినదే. చెప్పండి, ప్రతిదీ ఆయన ఆలోచించినదే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారు అందరి రుచులు వేరు తెలుసా. అందరు రుచులు వేరు. ఎవరు తీపి అనేది చాలా ఇష్టం, తీయటి వస్తువు తినాలంటే చాలా ఇష్టము. కొందరికి కారంగా తినాలంటే ఇష్టము, కొందరికి పులుపు తినాలంటే ఇష్టము, పుల్లటివి. అందరికీ రకరకాల ఇష్టాలు ఉంటాయి పిల్లరా. ఒకేలాంటిది ఇవ్వలేదు. అందరికీ నీకు నచ్చినది కదా. ఇది చేసింది ఎవరు? నూతన సంవత్సరంలో మనం ఆనందిస్తున్నాము, ఓకే. కానీ దీని వెనకాల ఉన్న కష్టం ఎవరిది కదా. 6 దినాలు ఆయన కష్టపడ్డాడు ప్రియులారా. ఆయన కష్టాన్ని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుని యందు మీరు నూతన సృష్టి.
నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను మీ కొరకు ఎంతగా ఆలోచిస్తున్నాను, కొంచెం ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. మీరు ఆనందించడం తప్పు కాదు, కానీ నన్ను వదిలేసి నా గురించి పట్టించుకోకుండా మీరు మీ ఆనందములో మునిగిపోతే చాలా బాధగా ఉంది. లోకంలో పిల్లలు చెప్పండి, ఇవాళ మీరు క్రీస్తునందు మీరు అందరూ ఏకమై ఉన్నారు, కానీ లోకంలో చూస్తే ఎవరికి ఇది తెలియదు. ఈ సత్యం ఎవరికి తెలియదు ప్రియులారా. ఏదైనా రోడ్డు మీద వెళుతున్న వ్యక్తిని నిలబెట్టి అడిగితే, అయ్యా ఈ ప్రకృతిని ఎవరయ్యా చేశారంటే అదే వచ్చేసింది అంటారు. లేదు, ఒక బిగ్ బ్యాంగ్ అనే ఒక పెద్ద పేలుడు జరిగింది, తద్వారా ఈ భూమి ఈ ఆకారం అనే గోళాకారం అనేది వచ్చిందంటారు. పేలుడితో ఏదైనా వస్తుందా ప్రియులారా? ఏదైనా పేలితే, బ్లాస్ట్ అయితే వస్తుంది ఏదైనా? రాదు కదా. కానీ పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్పిన మాట ఏంటి తెలుసా? బిగ్ బ్యాంగ్ జరిగింది, ఆ బిగ్ బ్యాంగ్ వలన ఏమైందంటే ఈ ప్రకృతి, ఈ భూగోళం, ఇవన్నీ, ఈ సృష్టి దాని ద్వారానే జరిగింది అంటున్నారు, దాని ద్వారానే జరిగింది అంటున్నారు. కానీ చేసింది దేవుడని ఎవరంటలేదు, ఎవరంటలేదు. అర్థమవుతుంది? ఆయన మన పట్ల చాలా చాలా ఆలోచన కలిగి ఉన్నాడు, చాలా. ఇది ఎప్పటి నుంచి అంటే నిజంగా చాలా పాతది. అంటే ఆయన అంటాడు, భూమికి పునాది వేయబడక మునిపే మీ గురించి నేను ఆలోచిస్తాను. భూమికి పునాది వేయబడక మునిపే అంట మన గురించి ఎంతో ఆలోచించి ఉన్నాడు ఆ దేవుడు, ఎంతో ఆలోచించి ఉన్నాడు. ఆయన ఎంతో కష్టం మన కోసం కూడా, ఎంతో కష్టము దేవుడు. కానీ ఇవాళ మనము నిజంగానే దేవా, నేను నూతన సంవత్సరంలో అడుగు పెట్టి ఉన్నాను, నీ కొరకు నేను ఏమి చేయగలుగుతాను అది నాకు తెలియచేయండి. నీ కష్టం నాకు అర్థమైంది. నీ జీవ గ్రంథాన్ని, నువ్వు ఇచ్చిన జీవ గ్రంథాన్ని నేను చదువుతుంటే నువ్వు పడిన కష్టం నాకు అర్థమవుతున్నది. అందుకని నేను ఈ నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టిన నేను నీ కొరకు నేను ఏమి చేయాలి, ఏం చేయాలి అంటే ఆయన ఏమంటాడో తెలుసా? ఈ లోకములో ఈ మనుషులందరూ నా పిల్లలే, మనుషులందరూ నా పిల్లలే, కానీ నా పిల్లలకు నా మాటలు తెలియదు. నువ్వు ఏం చేయాలో తెలుసా? వారి దగ్గరికి వెళ్ళి, నా కుమారుడు యేసున్నాడు కదా, ఆయన చేసిన బలియాగం ఉన్నది కదా, ఆయన మీ కొరకు పడిన కష్టం ఉన్నది కదా, వారికి చెప్పి వారందరినీ నా దగ్గరికి తీసుకున్నారు, నా దగ్గరికి తీసుకున్నారు. అందుకని మీకు సంవత్సరాలు 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 నేను ఇస్తాను. ఒక మనిషి మారాలంటే దేవుడు కాలాన్ని ఇవ్వాలి, దేవుడు కాలాన్ని ఇవ్వాలి. ఏ రోజు ఏ మనిషి మారుతాడో తెలియదు, ఏ వాక్యం ఏ వ్యక్తిని ఆకర్షిస్తుందో తెలియదు. అందుకని దేవుడు నిజంగానే 26లోనికని మనల్ని తీసుకొని వచ్చాడు. మీ ద్వారా ఏదైనా పని జరిగించుకోవాలనుకుంటున్నాడు. మీరు వెళ్ళి ఎవరికైనా సువార్తను చెప్పి క్రీస్తు బలియాగాన్ని వారికి తెలియచేసి, క్రీస్తు పడిన శిలువ మీద ఆ బాధను మీరు అనేకులకు తెలియచేసి నా పిల్లలను నా దగ్గరికి తీసుకొని వస్తారని 2026 మన ఇచ్చున్నాడు పిల్లరా. ఇవాళ మనం ఆనందిస్తాము, కానీ నిజమైన ఆనందం ఎప్పుడు ఉంటుంది తెలుసా? నిజమైన ఆనందము ఒక వ్యక్తి మారితే ఆ పరలోకంలో నా దేవుడు ఆనందిస్తాడు. ఆ దేవుడు ఆనందిస్తే మనము ఆనందించుకోకుండా ఉంటామా చెప్పండి? కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి తాగుబోతుగా, తిరుగుబోతుగా, వారికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నప్పుడు ఇంటిలో ఉన్నవారు తల్లిదండ్రులు ఎంత బాధపడతా ఉంటారు, ఎంత బాధపడతా ఉంటారు. ఆ బాధ మాటలో చెప్పలేము. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ప్రియుల. వారి అబ్బాయి ఎప్పుడు ఆ గంజాయి, ఆ మావ, సిగరెట్, మందు ఇవన్నీ ఇది చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఏంటి తెలుసా? కిరణ్, కొన్ని మాటలు నా కొడుకుకి చెప్పు, అతన్ని మార్చు, నీతోనే ఉంచుకో,
అతను మారితే నిజంగానే మేము చాలా రిలాక్స్ గా ఉంటాము, చాలా ఫ్రీగా ఉంటాము, ఏ బాధ లేకుండా సంతోషంగా ఉంటాము. చూడండి ప్రియులారా, థ్యాంక్స్ అమ్మా. చూడండి ప్రియులారా, ఒక తల్లిదండ్రులే తన పిల్లలు చెడిపోతే ఎంతగా బాధపడుతున్నారే, అదే పిల్లలు మారితే, అన్ని చెడు అలవాట్లు వదిలేసి యథార్థంగా బ్రతికితే, మంచివారిగా బ్రతికితే, ఆ తల్లిదండ్రులు ఆనందానికి హద్దుండదు ప్రియులారా, హద్దుండదు. తెలుసా, అంతగా ఆనందిస్తారు, అంతగా ఆనందిస్తారు. ఆ ఆనందం ఒక్కరోజు కాదు, సంవత్సరం 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 అనేది ఉంది. తెలుసా, అలా ఆ దేవాది దేవుడు ఏమంటున్నాడో తెలుసా, ఒక్క పాపి మారితే చాలు, ఒక్క పాపి మారితే చాలు. ఈ సంవత్సరంలో కొందరనైనా మీరు మార్చాలి. నా దగ్గరికి నా పిల్లలను తీసుకొని రావాలంటే మీ ద్వారా. ఎందుకంటే నేను స్వయంగా రాలేను, ఎందుకంటే నరులు నన్ను చూచి సజీవంగా ఉండలేరు, అందుకని నేను స్వయంగా రాలేను. అయితే ఎవరు వెళతారు? నేను వెళతాను. నీ పని కొరకు నీ కుమారుడు కార్చిన రక్తాన్ని జ్ఞాపకము చేసుకొని అనేకులను మార్చుటకు ఈ సంవత్సరం నేను వెళుతానని మనము ఒక అడుగు ముందు వేయాలి. నిజంగానే తెలుసా, మనం ఈ లోకములు ఎందుకు వచ్చినామో తెలుసా? వాక్యం ఏం చెప్తున్నది తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం అనుకుంటూ చూడండి ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి 2:10 క్షమించండి 2:10 మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉంది. అర్థమైందా? సత్క్రియలు చేయాలంట. సత్క్రియ అంటే, సత్యం అంటే వాక్యపు క్రియలు మనము చేయాలంట. వాక్యాన్ని పంచడమే దానికంటే సత్క్రియ ఏముంది చెప్పండి? దేవుని వాక్యాన్ని చెప్పడం కంటే ఇంకా మేలైన సత్క్రియ ఏముంది చెప్పండి? ఆ సత్క్రియలు చేయుటకే క్రీస్తు యందు మనల్ని ఏం చేస్తున్నాడంట? నిర్మించి ఉన్నాడు. ఆ సత్క్రియలు మనం చేయాలి. నిజంగానే ఇక మీదట నిజంగానే మనము ఆ పాత రోత బ్రతుకును వదిలేసి, అంతే అయిపోయింది. 25తో అయిపోయింది. వద్దు, 26లో నేను అడుగు పెట్టి ఉన్నాను కదా, నేను ఒక నూతన స్వభావాన్ని ధరించుకుంటున్నాను. ఇక మీదట నేను బ్రతుకుతున్నది నేను కాదు, ఎవరు తెలుసా? నాయందు క్రీస్తు. చూడండి చివరి మాట ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఏమనుంది? నేను ఇకను జీవించేవాడును నేను కాదు, నా కొరకు కాదు. నేను ఇక మీద జీవిస్తే ఎవరి కొరకు తెలుసా? క్రీస్తు కొరకే బ్రతకాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన మన కోసము త్యాగమయ్యాడు, ఆయన మన కోసము ఆయన శరీరాన్ని అప్పగించాడు, ఆయన మన కోసము చనిపోయాడు ప్రియులారా. ఇవాళ ఈ లోకములో మన కోసం చనిపోయేవారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు ముందుకు రారు తెలుసా. కానీ మనం పాపులమై తెలిసి కానీ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన గురించి మనం ఆలోచిద్దాం. ఇక మీదట బ్రతుకుది నేనే కాదు, నాయందు క్రీస్తు సజీవుడు.
క్రీస్తు బతుకుతున్నాడు ఆయన కొరకే నేను బ్రతుకుతాను అనేది ఈ నూతన సంవత్సరంలో మనం అందరం నిర్ణయం తీసుకొని ఒక్కడనైనా మార్చి ఆ దేవుని ఎదుట నిలవబెడతాం. ఈ పనిలో మనం ఎల్లప్పుడూ ఉంటూ ఆ దేవుణ్ణి చేసే పనిలో ఎల్లప్పుడూ ఉంటూ ఆ దేవుణ్ణి నామాన్ని ఘనపరుస్తూ ఆ దేవుని కొరకే బ్రతుకుతూ ఉండాలని కూడి వచ్చిన మీరందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు వినిన బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.